ఇరాన్ ప్రజలను రెచ్చగొట్టి నడి సంద్రంలో వదిలేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఆ దేశ పాలకులపైన మాటల తూటాలు పేలుస్తున్నారు. ఒక పక్క నిరసనకారులకు అండగా ఉంటారని చెప్పి వెన్నుపోటు పొడిచిన ట్రంప్ మరొక పక్క ఇరాన్ సర్వోన్నత నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పాలన పూర్తిగా గాడి తప్పిందని, ఖమేనీ ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి, సిక్మాన్ అని సంబోధిస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఆ దేశంలో ఇప్పుడు కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రస్తుత పాలకులు దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంతటితో ఆగకుండా ఒక దేశాన్ని ఎలా పరిపాలించాలో, ప్రజల అభివృద్ధికి ఎలా బాటలు వేయాలో తనను చూసి నేర్చుకోవాలంటూ ఇరాన్ నేతలకు ట్రంప్ హితవు పలికారు. పాలన అనేది ప్రజల సంక్షేమం కోసమే తప్ప వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి కాదని అన్నారు. తన దేశంలో అమలవుతున్న ప్రజాస్వామ్య పద్ధతులను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇరాన్ నేతలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అయితే ఇరాన్ ప్రజల ఆశయాలను ఆవిరి చేసిన ట్రంప్ ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజలను నట్టేట ముంచిన తర్వాత ఇప్పుడు పాలకులను విమర్శించడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక ఆంక్షలతో ఇప్పటికే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిన అమెరికా ఇప్పుడు ఆ దేశ నాయకుడిని రోగి అని పిలవడం ద్వారా పుండె మీద కారం చల్లినట్టవుతుందని విమర్శలొస్తున్నాయి. కేవలం ట్విట్టర్లో మాటలతో సానుభూతి చూపిస్తూ క్షేత్రస్థాయిలో సాయం చేయకుండా చేతులెత్తేయడం అగ్రరాజ్యానికి తగదని ఇరానీయులు మండిపడుతున్నారు. ట్రంప్ వ్యాఖ్యలు ఇరాన్ పాలకులకు ఆగ్రహం తెప్పిస్తుంటే సామాన్య ప్రజలకు మాత్రం అమెరికాపై ఉన్న కాస్త నమ్మకాన్ని కూడా పోగొడుతున్నాయి. ఇది ఖచ్చితంగా రాజకీయ లబ్ధి కోసమే ఆడుతున్న నాటకమని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతున్నారు. ట్రంప్ చెప్పినట్లు ఇరాన్లో పరిస్థితులు ఏ మాత్రం సాధారణంగా లేవు. అక్కడ జరుగుతున్నది నిరసనల అణచివేత కాదు, ఒక రకంగా మారణ హోమమేనని క్షేత్రస్థాయి వార్తలు స్పష్టం చేస్తున్నాయి. నిరసనకారులపై ప్రతీకారం తీర్చుకోబోమని ఇరాన్ ప్రభుత్వం తనకు హామీ ఇచ్చిందని ట్రంప్ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని అక్కడ నేలకొరుకుతున్న శవాలే సాక్ష్యం చెబుతున్నాయి. ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేసి బయట ప్రపంచానికి చీమ చిటుక్కుమన్నా తెలియకుండా ఇరాన్ సైన్యం నరమేధాన్ని సృష్టించింది. భవనాలపై నుంచి గురి చేసి కాల్చి స్నైపర్స్ లాంటి నిపుణుల సాయంతో నిరసనకారుల తలలు, ఛాతీలే లక్ష్యంగా తూటాల వర్షం కురిపించాయి. చిత్తడి నేలల్లో, పొదల్లో దాక్కున్న వారిని సైతం వదలకుండా మిషన్ గన్లతో ఊచకోత కోశారు. ఈ ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 5,000 నుంచి ఏకంగా 15,000 వరకు ఉండొచ్చని అనధికారికంగా అంచనాలు బయటపడుతున్నాయి. మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా ఆసుపత్రుల నుంచే మాయం చేస్తున్నారని, కనీసం అంత్యక్రియలు కూడా చేసుకోనివ్వడం లేదని హృదయ విదారక వార్తలొస్తున్నాయి. మరీ దారుణమైన విషయం ఏంటంటే, మృతదేహాలను అప్పగించడానికి కూడా ఇరాన్ అధికారులు బాధిత కుటుంబాల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తూటాలకు బలైన వారిలో అభం శుభం తెలియని పసిపిల్లలు, పాఠశాల విద్యార్థులు కూడా ఉండడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇంత జరుగుతూ ఉన్నా ఇరాన్ ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని ట్రంప్ చెప్పడం, ఆ హామీని నమ్మి అమెరికా మిన్నకుండిపోవడం ఇరాన్ ప్రజలకు శరఘాతంగా మారింది. ప్రపంచ దేశాలు ఈ ఘోరాలను చూసి చూడనట్లు వ్యవహరించడం పట్ల మానవ హక్కుల సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే జైళ్లలో వేలాది మంది చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటే వారికి సామూహిక మరణశిక్ష తప్పవని ఇరాన్ న్యాయ వ్యవస్థ బహిరంగంగానే హెచ్చరిస్తోంది. రక్తంతో తడిసిన టెహ్రాన్ వీధులు ఇప్పుడు మోగపోయిన శ్మశానాలను తలపిస్తున్నాయి. ఇరాన్లో నెలకొన్న దారుణమైన పరిస్థితులు కేవలం అక్కడి ప్రజలనే కాదు, ఉపాధి కోసం వెళ్లిన మన భారతీయులను కూడా తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. అక్కడ బ్రతికినన్ని రోజులు అనుక్షణం భయంగా గడిపామని, అసలు ప్రాణాలతో బయటపడతామా లేదా అని హడలిపోయామని స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇరాన్ అంతటా తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. కాలు బయట పెడితే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. వారాల తరబడి 4 గోడల మధ్య బందీలుగా ఉండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. బయట ఏం జరుగుతుందో తెలుసుకుందామంటే ఎక్కడా ఇంటర్నెట్ సేవలు లేవు. కనీసం మా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడి మేం క్షేమంగా ఉన్నామని చెప్పే అవకాశం కూడా లేకపోయింది. ఆ నిస్సహాయ స్థితిని తలుచుకుంటే ఇప్పటికీ వణుకు పుడుతోంది అని వాళ్ళు కన్నీరు పెట్టుకుంటున్నారు. అయితే కొంతమేర ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించబడడంతో వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించామని, వారు తమకు కొండంత అండగా నిలిచారని తెలిపారు. ఆహారం దొరకక, నిత్యావసరాలు లేక అల్లాడిపోయామని, ప్రతి క్షణం మృత్యువు నీడలో గడిపామని వారు గుర్తు చేసుకున్నారు.
ఇరాన్ వీధుల్లో జరుగుతున్న విధ్వంసాన్ని కిటికీల గుండా చూస్తూ బిక్కుబిక్కుమంటూ బతికామని చెప్పారు. భారత దౌత్యాధికారుల చొరవతో, వారి సహకారంతోనే తాము ఆ నరకం నుంచి బయట పడగలిగామని కృతజ్ఞతలు తెలిపారు. భారత గడ్డపై కాలు మోపిన తర్వాతే తమకు ప్రాణం లేచొచ్చిందని, ఇది తమకు పునర్జన్మ అని చేతులెత్తి మొక్కుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యల వల్లే తాము క్షేమంగా స్వదేశానికి రాగలిగామని, లేకపోతే తమ పరిస్థితి ఏమయ్యేదో ఊహించుకుంటేనే భయమేస్తుందని వాపోయారు. ప్రభుత్వం చూపిన చొరవను జీవితాంతం మరవలేమని, తమను కాపాడినందుకు రుణపడి ఉంటామని ఉద్వేగంతో చెప్పారు. ఇరాన్లో సామాన్యుల జీవితం ఎంత దుర్భరంగా మారిందో వీరి మాటలు అర్థం పడుతున్నాయి. ఇక నరక కూపంలా మారిన ఇరాన్ నుంచి సురక్షితంగా బయటపడ్డ భారతీయులు ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే భావోద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ నుంచి 2 వాణిజ్య విమానాలు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఢిల్లీకి చేరుకున్నాయి. అప్పటికే తమ వారి రాక కోసం 1000 కళ్లతో ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులు విమానాశ్రయం వెలుపల భారీగా వేచి ఉన్నారు. శనివారం తెల్లవారుజామున ఒక్కొక్కరుగా విమానాశ్రయం నుంచి బయటకు రాగానే, వారిని చూడగానే కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇన్నాళ్లు బిక్కుబిక్కుమంటూ గడిపిన తమ వారిని క్షేమంగా చూసుకున్న ఆనందంలో గుండెలకు హత్తుకొని బోర్న విలపించారు. ఆనంద బాష్పాలతో విమానాశ్రయ ప్రాంగణం నిండిపోయింది. తమ బిడ్డలను, భర్తలను క్షేమంగా చూసుకున్న ఆ తల్లిదండ్రులు, భార్యల కళ్లల్లో కనిపించిన ఆనందం వెలకట్టలేనిది. ఒకవైపు ఇరాన్లో ఇంకా అనిశ్చితి కొనసాగుతుండగా, మరొక వైపు ట్రంప్ ఇరాన్ పాలకుల తీరుపై మండిపడుతున్నారు. దేశాన్ని హింసతో, అణచివేతతో కాకుండా గౌరవంతో నడపాలని, సామాన్యులు కనీస స్వేచ్ఛ లేకుండా బ్రతకలేరని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్ ఒక గొప్ప చరిత్ర కలిగిన దేశమని, కానీ పాలకుల కఠిన నిర్ణయాల వల్ల ప్రజల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజం ఇరాన్ పరిణామాలను నిశితంగా గమనిస్తోందని, అక్కడి పాలకులు తమ పంథా మార్చుకోకపోతే మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, అక్కడ శాంతి స్థాపన ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పర్షియన్ సామ్రాజ్య ఘనతను మళ్లీ నిలబెట్టాలంటే మార్పు అనివార్యమని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి. ఏది ఏమైనా ఆపదలో ఉన్న మనవాళ్లు క్షేమంగా ఇల్లు చేరడం భారత ప్రవాసులకు ఒక పెద్ద ఊరట.